కేబినెట్ భేటీ తర్వాత పొన్నం శ్రీధర్ బాబు రాజనరసింహ కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. సమస్యలను పరిష్కరిస్తామని, ఆర్టీసీ కార్మికులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పారు. కార్మిక సంఘాల నేతలను చర్చలకు పిలుస్తామని, ఆత్మనిర్భరంతో ముందుకు రావాలని అన్నారు. మీ అందరూ కూడా తెలుసు, కొత్త పత్రికల ద్వారా సమాజానికి చెప్పడం కొరకు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అటు మహాలక్ష్మి పథకాన్ని ఇవ్వడమే కాక 2013 పిఆర్సీ పెండింగ్ బకాయిలు 280 కోట్లు ఇచ్చినాం. 2017 పిఆర్సీని ఇవ్వడంతో పాటుగా కారుణ్య నియామకాలు కావచ్చు, లేదా డిస్మిస్డ్ ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు, కొత్త ఉద్యోగాలు కావచ్చు, కొత్త బస్సులు. ఈరోజు ఆర్టీసీ కార్మికులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, దయచేసి ఎటువంటి తొందరపాటు ఆలోచన చేయకండి. ప్రభుత్వం పూర్తి స్థాయిలో మీ పట్ల సానుకూలంగా ఉంది. అన్ని అంశాలకు సంబంధించినటువంటి విషయం లోపల మంత్రివర్గ ఉపసంఘం త్వరలోనే రేపు ఎల్లుండి ఎప్పుడో కూర్చొని మీకు సంబంధించిన అన్ని అంశాలను వింటుందనే మాట మనం చేస్తూ, మీ అందరూ కూడా తెలుసు, కొత్త పత్రికల ద్వారా సమాజానికి చెప్పడం కొరకు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అటు మహాలక్ష్మి పథకాన్ని ఇవ్వడమే కాక 2013 పిఆర్సీ పెండింగ్ బకాయిలు 280 కోట్లు ఇచ్చినాం. 2017 పిఆర్సీని ఇవ్వడంతో పాటుగా కారుణ్య నియామకాలు కావచ్చు, లేదా డిస్మిస్డ్ ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు, కొత్త ఉద్యోగాలు కావచ్చు, కొత్త బస్సులు కొనుగోలు చేయడం కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం కావచ్చు, అన్ని రకాల ఆర్టీసీ కార్మికులకు సంబంధించి పూర్తిగా సామరస్యంగా ఉన్నాం. కార్మిక సోదరులందరూ కూడా సమన్వయం పాటించాలని మా కార్మిక సోదరులకు అప్పీల్ చేస్తా ఉన్నాం. సమస్యల పరిష్కారానికి తప్పకుండా ప్రభుత్వాలు చర్చలు చేపట్టడం జరుగుతుంది. ఆర్టీసీ కార్మికులకు మేము మనవి చేస్తాను, ఎలాంటి తొందరపాటు చర్యలు పాల్పడొద్దని మేము కోరుతా ఉన్నాం. ప్రాణాలు తీసుకోవటం అనేది చాలా బాధాకరమైన విషయం. మరి ఇలాంటి ఆలోచన చేయొద్దని ఈ తెలంగాణ రాష్ట్రం సాధించిన మీకు, ఈ రాష్ట్ర సాధన గురించి ఆ రోజు మేము ఫలితాలు రావాలి, అందరికీ లాభాలు జరగాలని ఒక ఆలోచనతో పోతా ఉన్న సందర్భంలో ఈరోజు ప్రజాపాలన మీ ప్రభుత్వం ఇది. ఈరోజు మా ప్రభుత్వానికి ఒక కమిట్మెంట్ ఉన్నది. మొట్టమొదట నా సహచర మంత్రి గారు చంద్రబాబు అన్నట్టు క్యాబినెట్ అజెండాను పక్కకు పెట్టి మొట్టమొదటి అంశం ఆర్టీసీ ఎంప్లాయీస్ యొక్క డిమాండ్స్. రేపు పొద్దునే ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో వారిని పిలిచి వాళ్ళతో డిస్కషన్, చర్చలు. కానీ క్షణిక ఆవేశము, ప్రాణాలు త్యాగం చేయడము, త్యాగమని కాకుండా క్షణిక ఆవేశం ఇది. దీంతో తీవ్రంగా ఆ కుటుంబం నష్టపోతుంది. ఎక్కడ ఇలాంటి సంఘటనలు జరగకూడదు, దాన్ని ప్రోత్సహించకూడదు. తెలంగాణ ఏ విధంగా ఆత్మ బలిదానం సాధించుకున్నామో, ఆ తర్వాత ఏం జరిగినామో విధ్వంసాలు, ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఇదే ఆర్టీసీ కార్మికులు 58 రోజులు సమ్మె చేసి 36 మంది చనిపోతే, ఖమ్మంలో శ్రీనివాసరెడ్డిని మొదలుపెట్టుకుని 36 మంది చనిపోయినా అప్పటి ప్రభుత్వం చెల్లించలేదు. కానీ ఈరోజు నిన్న సమ్మె మొదలైంది. నిన్న సాయంత్రమే బట్టి డిప్యూటీ సీఎం గారు ఛాంబర్లో పొన్నం గారు మేము అందరం మాట్లాడుకొని, ఎండి నాగిరెడ్డి గారు ఆఫీసర్, సీఎం గారు మొన్న రాత్రి కూడా డిస్కస్ చేసి సమ్మెను కావద్దని మేము ప్రయత్నం చేస్తున్నాం. దయచేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వంలో ఇలాంటి ఆత్మహత్యలు మంచిది కాదని మీ అందరికీ కూడా దయచేసి మీ ఫ్యామిలీని ఒకసారి గుర్తు చేసుకోండి. ఇవాళ ఆ రోజు శ్రీనివాసరెడ్డి గారు వెల్ సెటిల్డ్ ఫ్యామిలీకి వెళ్ళి వచ్చారు. 2 పిల్లలు ఆర్మీలో పనిచేస్తున్నారు. ఈరోజు ఆర్టీసీ కార్మికులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, దయచేసి ఎటువంటి తొందరపాటు ఆలోచన